అపోస్తలుల కార్యముల్లో 9వ అధ్యాయం 18వ వచనంలో పౌలు చూపు పొందిన వెంటనే బాప్తిస్మం అందుకున్నాడు. క్రైస్తవ బాప్తిస్మం ప్రయత్నానికి ప్రభువైన యేసు స్థాపించిన 3 ఆజ్ఞలలో ఒకటి. మత్తయి 28వ అధ్యాయం 19 నుండి 20 వరకు ఉన్న వచనాలను చదవండి మరియు ప్రభువైన యేసు ఇచ్చిన 3 ఆజ్ఞలను గ్రహించండి. ప్రతి మనిషికి మొదటి ఆజ్ఞ, మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. రెండవ ఆజ్ఞ బాప్తిస్మమీయుడి. మూడవ ఆజ్ఞ, నేను చెప్పిన వాటిని బోధించుడి. ఇవి హెచ్చరికలు కాకుండా గొప్ప ఆజ్ఞలని పిలవబడతాయి. ఇవి క్రీస్తు శరీరంలోని ప్రతి సభ్యునికి అప్పగించిన బాధ్యత. శిష్యుడు అననీయ ప్రభువు హెచ్చరికలకు నమ్మకంగా ప్రతిస్పందించాడు. అతను పౌలును శిష్యునిగా చేశాడు మరియు అతనికి బాప్తిస్మం అందించాడు. బాప్తిస్మం హృదయంలో జరిగినది యొక్క బాహ్య ప్రకటన. నీటిలో మునిగిపోవడం పాత జీవితానికి మరణం సూచిస్తుంది. నీటిలో నుండి ఆరోహించటం నూతన జీవితంలో జన్మను సూచిస్తుంది. బాప్తిస్మం యేసు మరణం మరియు మృతుల నుండి లేచిన విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తుంది. బాప్తిస్మం రక్షణకు తప్పనిసరి కాని రక్షణకు ప్రతిస్పందించడమే. బాప్తిస్మం ముఖ్యమైనది ఎందుకంటే యేసు ఆజ్ఞించారు. పౌలు దేవుని చేతిలో ఒక సాధనంగా మారిన అపోస్తలుడు. అతనిని పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప పనులకు పంపించారు. అతను 3 ప్రత్యేక పరిచర్య ప్రయాణాలకు పంపబడ్డాడు. అతను అనేక సంఘాలను స్థాపించి క్రీస్తును ప్రకటించాడు. పౌలు బోధకుడు, ఉపదేశకుడు మరియు రచయితగా కూడా గుర్తించబడ్డాడు. పౌలు నూతన నిబంధనలో ముఖ్య రచయిత. పౌలు జీవితంలో శక్తివంతమైన మార్పు నుండి వినయపూర్వక సేవకుడుగా మారాడని మనకు ఉదాహరణ. ఎఫెసీ 2వ అధ్యాయం 10 వచనంలో దేవుడు విశ్వాసులకు అద్భుతమైన వాగ్దానం ఇస్తాడు. దేవుడు మీ జీవితానికి ఒక ప్రణాళిక మరియు ఉద్దేశ్యం కలిగి ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? పరిశుద్ధపరచబడడం ప్రస్తుతం క్రైస్తవ పరిణత ప్రక్రియలో ముఖ్య పదం. పరిశుద్ధపరచబడడం అనేది విశ్వాసీ జీవితంలో దేవుని స్వభావ వృద్ధి. ప్రారంభ పరిశుద్ధపరచబడడం ప్రతి విశ్వాసికి దేవుడి నుంచి వచ్చే స్థానం. మీరు క్రీస్తును రక్షకునిగా స్వీకరిస్తే మీరు పరిశుద్ధపరచబడ్డారు. పరిశుద్ధపరచబడడంలో పురోగమించడం క్రీస్తులో నిలిచే నిరంతర నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.